శంభో శంకర శివనామ స్మరణంతో నల్లమల గిరులు మారిమోగుతున్నాయి. ఈ లింగోద్భావ సమయము పాగాలంకరణతో ఘట్టం ముగిసింది కాసేపటి క్రితమే. ఈ ఘట్టాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలివచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తున్నటువంటి ఈ గోపురం చుట్టూ కనిపించేటువంటి ఈ పట్టు వస్త్రం ఏదైతే ఉందో ఇదంతా పాగాలంకరణ జరిగినటువంటి సుమారుగా 10 గంటలకు ప్రారంభమైనటువంటి పాగాలంకరణ 11:30 ప్రాంతం వరకు పృథ్వీ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు ఈ ఘట్టంలో ప్రధానంగా పాల్గొంటారు. ప్రతి ఏడాది జరిగేటువంటి మహాశివరాత్రి రోజున ఈ పాగాలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఈ పాగాలంకరణ యొక్క ఉద్దేశం ఏంటంటే వరుడికి కళ్యాణానికి సిద్ధం చేసేటువంటి సమయంలో కట్టేటువంటి ఈ పట్టు వస్త్రమే పృథ్వీకి కుటుంబానికి సంబంధించిన వారసులు ఈ పట్టు వస్త్రాన్ని ధరించిన తర్వాత కళ్యాణ మహోత్సవం వస్తుంది. ఇదే సమయంలోనే లింగోద్భవ సమయం కూడా ఆసన్నమవుతుంది. లింగోద్భవ సమయంలో హరోంహర శంభో శంకర్ అంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా యొక్క శివనామ స్మరణంతో ఈ యొక్క నల్లమల గిరుల యొక్క మారుమోగినటువంటి పరిస్థితి మనం కాసేపటికి చూసాం. తాజాగా ఈ క్యూ లైన్లో ఉచితంగా వచ్చేటువంటి క్యూ లైన్లు కానీ లేకపోతే ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తులంతా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఇది కనిపించింది. అయితే లింగోద్భావ సమయం పూర్తయినటువంటి నేపథ్యంలో కళ్యాణ మహోత్సవం కాసేపటిలో ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క శివుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా వేచి ఉన్నటువంటి కంపార్ట్మెంట్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి కొంతమంది శివభక్తులు ఉన్నారు. స్వామి, ఎట్లా జరిగింది దర్శనము? పాగాలంకరణ ఎలా? చాలా మంచిగా జరిగింది స్వామి. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. నేను 10వ సంవత్సరం అయ్యి నేను గురుస్వామిని చాలా రోజుల నుంచి వస్తున్నాం. పాగా దర్శనం మంచిగా అవుతుంటుంది. ప్రతి సంవత్సరం మేము పాగా దర్శనం చేసుకొని మాల విసర్జన చేసుకొని మళ్ళీ ఎవరి దేశాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం స్వామి. మేమందరం ఏ ఊరు నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది వనపర్తి జిల్లా పాన్గాల్ మండల్, విలేజ్ కొత్తపేట స్వామి మాది. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మేము కూడా సేమ్ స్వామి, ఇక్కడ నుంచి వచ్చాం. పాగా దర్శనం మంచిగా అయింది, చాలా మంచిగా అయింది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే. మొత్తానికి అయితే పాగాలంకరణ జరిగిన తర్వాత దర్శించుకుంటున్నారు. ఇక శిఖర దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో నిలబడినటువంటి భక్తులను కూడా మనం చూస్తున్నాం. స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా వచ్చినాయి? ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మాల వేసాము. మేము 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు పాక దర్శనానికి వస్తూనే ఉన్నాం. పాక దర్శనం చేసుకుంటున్నాక మాల తీసాం. మంచిగా ఏడాది ఎలా జరిగింది? ఏట మామూలు బ్రహ్మాండంగా ఏట బర్మా జరిగింది సార్. ఏట కంటే బ్రహ్మాండం జరిగింది. పాగాలంకరణ ఘట్టం ముగియడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివనామ స్మరణతో మారిమోగిన పరిస్థితులు చూసాము. అయితే ప్రతి ఏడాది కంటే ఏడాది చాలా సౌకర్యాలు కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాస్త కూస్తో కొంతమంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపించాయి. ఈ పాగాలంకరణ లింగోద్భావ సమయం అయిపోయిన తర్వాత స్వామి అమ్మవార్లకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే రేపటి సాయంకాలం రథోత్సవం తర్వాత అవరోహణం జరిగిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు కూడా ముగిసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.